నల్గొండ జిల్లాలో గ్యాస్ కొరత సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటల్ రంగం కుదేలవుతోంది. సిలిండర్లు దొరక్క ఇప్పటికే అనేక హోటళ్లు మూతపడగా మరికొన్ని మనుగడ కోసం పోరాడుతున్నాయి. హోటల్ అద్దెలు, సిబ్బంది జీతాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు యజమానులు పురాతన పద్ధతిలో కట్టెల పొయ్యిపై వంటలు కానిచేస్తున్నారు. ఇదే తరుణంలో కట్టెలకు గిరాకీ పెరగడంతో టింబర్ డిపోలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం కిలో కట్టెలు ₹7 చొప్పున విక్రయిస్తుండటంతో టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. నల్గొండ జిల్లాలో గ్యాస్ కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో గ్యాస్ కొరతలు అయితే తీవ్రంగా హోటల్ యాజమాన్యాన్ని అయితే ఇబ్బంది పెడుతున్నది. ఏదైతే ఈ డొమెస్టిక్ సిలిండర్లు కాకుండా ఏదైతే కమర్షియల్ సిలిండర్ల కొరత ఉండడంతో అయితే ఈ హోటల్ యజమానులు మొత్తం కూడా కట్టెలను అయితే ఆశ్రయిస్తున్నారు. కట్టెల పొయ్యి మీదనే వీళ్ళకి సంబంధించినటువంటి వంటకాలు చేస్తున్నటువంటి పరిస్థితులలో కట్టెలకైతే విపరీతంగా డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక కట్టెలకు సంబంధించినటువంటి టింబర్ డిపో వద్ద ఉన్నాము. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కొరతల నేపథ్యంలోనైతే ఇప్పటికే పలు హోటళ్లు కూడా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అయితే తప్పక ఏదైతే కట్టెలను ఆశ్రయించి కట్టెల పొయ్యి మీద కస్టమర్లు వెళ్ళిపోద్దనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, దానికి సంబంధించినటువంటి రెంట్ల కన్నా ఎల్లదీయాలనే ఉద్దేశంతో అయితే ఈ కట్టెలను ఆశ్రయించి కట్టెల పొయ్యి మీద వంటకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో కూడా కట్టెలకు డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. కట్టెలకైతే ఇప్పటికీ కేజీకి అయితే ₹7 చొప్పున కట్టెలు అమ్ముతున్నారు. అయితే ఈ గ్యాస్ కొరతలు కనుక ఇలాగే కొనసాగి ఇంకొక 3-4 రోజులు కనుక ఇలాగే సాగితే మాత్రం అన్ని హోటళ్ళు కూడా మూతపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని హోటళ్ళు అయితే ఇక తప్పక కట్టెలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పొయ్యిలను కూడా ఏర్పాటు చేసుకొని ఏదేమైనప్పటికీ ఈ రెంట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందులకు లక్షల జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నడిపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగానైతే ఈ కట్టెలనే ఆశ్రయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కట్టెల డిమాండ్ అయితే విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే హోటల్ సిబ్బంది ఇటు డొమెస్టిక్స్ సిలిండర్లు వాడితే ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి కేసులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ సిబ్బంది కావచ్చు, సివిల్ సప్లై వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూడా దాడులు నిర్వహించి ఎవరైతే ఈ గృహ అవసరాలకు వాడేటటువంటి సిలిండర్లు ఈ హోటల్స్ కావచ్చు, టీ స్టాళ్లకు, టిఫిన్ సెంటర్లకు వాడితే ఖచ్చితంగా కేసులు చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పలు చోట్ల దాడులు కూడా చేస్తున్నారు. భారీగా సిలిండర్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నటువంటి చూడొచ్చు. ఏదైతే నిన్న మొన్న కూడా ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి భారీగా సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు నల్గొండకు సంబంధించినటువంటి హాలియా, దేవరకొండ తదితర ప్రాంతాల్లో కూడా సిలిండర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఈ డొమెస్టిక్ సిలిండర్ల కొరత సృష్టిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు ఎస్పీలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఏది జిల్లా వ్యాప్తంగానైతే ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేవని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఈ బుకింగ్ సంబంధించినటువంటి వాటిలో మాత్రం టెక్నికల్ ఇష్యూస్ వచ్చి గ్యాస్లు అయితే బుకింగ్ కానటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. బుక్ చేసినా కానీ బుక్ కావట్లేదని చెప్పేసి కస్టమర్లు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలకు సంబంధించినటువంటి వాటిలో ఇటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ గ్యాస్ బుకింగ్ చేసుకుంటే బుక్ కావట్లేదు కాబట్టి ఈ టెక్నికల్ సమస్యలు ఏమున్నా కానీ క్లియర్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రజా అవసరాలకు ఉపయోగించే గ్యాసు నిల్వల విషయంలో ఇటు ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి సారించింది. ఇటు ఏజెన్సీలకు కూడా క్లియర్గా సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా టెక్నికల్ సమస్యలు ఏమైనా వచ్చినా కానీ క్లియర్ చేయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో కూడా నిర్వహించి కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు కలెక్టర్లు, ఇటు జిల్లా ఎస్పీలు కూడా ఎక్కడికక్కడ కూడా టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి దాడులు నిర్వహించి హోటళ్ల మీద సంబంధించినటువంటి సిలిండర్లు ఎవరైనా వాడినా కానీ వెంటనే వీటి మీద చర్యలు తీసుకొని కేసులు కూడా నమోదు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో హోటల్ యాజమాన్యం మొత్తం కూడా కట్టెలను ఆశ్రయించి కట్టెల పొయ్యి మీదనైతే ఈ భోజనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM టీవీ, నల్గొండ నుండి.